హలో ఫ్రెండ్స్, ఇంకో హార్ట్ టచింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సుజాత తన వంటగదిలో వంట చేసుకుంటూ ఉంది. అప్పుడే తన తలుపులు ఎవరో ఫాస్ట్గా కొట్టడం తన గమనించింది. ఎవరా అని తలుపులు తీసిన వెంటనే ఎదురింటి అమ్మాయి మీనాక్షి ఏడుస్తూ తనతో ఇలా అంటుంది. ఆంటీ, నేను ఇంకా ఆ ఇంట్లో ఉండను, నాకు భయం వేస్తుంది అంటూ తనను హక్ చేసుకుంటుంది. దాంతో సుజాతకు ఏమీ అర్థం కాదు. ఇంతకీ మీనాక్షి ఎవరు? సుజాత ఇంటికి ఎందుకు వెళ్ళింది? అసలు ఈ స్టోరీ ఏంటి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఏమండి, ఏంటండి బాబు, ఈ వీడియోని లైక్ చేయమంటే ఒకరు కూడా చేయరు. ప్లీజ్ అండి, ఈ వీడియోని లైక్ చేయండి. అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భీమవరం పక్కన ఒక మారుమూల గ్రామంలో సుజాత తన భర్తతో కలిసి ఒక ఇంట్లో ఉండేది. సుజాత ఒక మిడిల్ ఏజ్ ఉమెన్. తనకు ఒక కొడుకు ఉన్నాడు. తన కొడుకు హైదరాబాద్లో ఎంబీబీఎస్ చేయడంతో తన భర్త మరియు తను మాత్రమే ఆ ఇంట్లో ఉండేవారు. సుజాత తన ఇంటి పక్కన ఉన్న ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉండేది. ఇంట్లో ఖాళీగా ఉంటూ తను ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. చుట్టుపక్కల వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ తన సమయాన్ని గడుపుతూ ఉండేది. అయితే కొన్ని రోజుల క్రితమే తమ ఇంటి ముందు ఒక ఫ్యామిలీ దిగింది. ఆ ఫ్యామిలీలో 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, అలానే తల్లిదండ్రి ఉండేవారు. అయితే వాళ్ళు ఎవరితో మాట్లాడేవారు కాదు, వేరువేరుగా ఉండేవారు. వాళ్ళు వచ్చి ఇప్పటికే 2 నెలలు అయిపోయింది. కానీ ఒక్కసారి కూడా సుజాతను వాళ్ళు పలకరించలేదు. అయితే ఒకసారి వాళ్ళ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు రావడంతో సుజాత ఏమైందా అని తన బాల్కనీ ఎక్కి ఎదురింట్లో ఉన్న బెడ్రూమ్ని చూస్తుంది. ఆ బెడ్రూమ్లో ఒక సన్నివేశం అయింది. అది ఏంటంటే, ఆ ఇంటి పెద్ద కూతురి అయిన మీనాక్షిని తన తల్లి చితక బాధేస్తూ ఉంటుంది. తన వయసులో చాలా పెద్దదే, 23-24 సంవత్సరాలు ఉంటాయి. కానీ తన తల్లి చేతిలో చిన్న పిల్లల దెబ్బలు తింటూ ఉంటుంది. తను చాలా ఏడుస్తూ ఉంటుంది. దాంతో సుజాత మనసు కరిగిపోతుంది. అసలు ఏంటి, ఆ అమ్మాయిని అలా కొట్టేస్తున్నారు? కానీ మిగిలిన 2 పిల్లల్ని ఎప్పుడూ కొట్టలేదు. నేను ఎప్పుడు గమనించినా సరే ఈ అమ్మాయి పని చేస్తూనే ఉంటుంది. అసలు ఈ అమ్మాయిని ఎందుకు వీళ్ళు ఎంత చిన్న చూపుగా చూస్తున్నారు అని మనసులో అనుకుంటుంది. తర్వాత మీనాక్షి ఒకరోజు సాయంత్రం పూట బాల్కనీ ఎక్కి ఏడుస్తూ ఉండడాన్ని సుజాత గమనిస్తుంది. తన్ని ఇలా అంటుంది, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, మా అమ్మ నాతో చాలా పని చేయించుకుంటుంది, కానీ నాకు అన్నం పెట్టడం లేదు, నాకు చాలా ఆకలి వేస్తుంది అని బోరున ఏడవడం ప్రారంభించింది. దాంతో సుజాతకు జాలి వేసింది. తను అప్పుడప్పుడు తన కోసం తన బాల్కనీ నుండి బిస్కెట్ ప్యాకెట్లు, అలా కొన్ని స్నాక్స్ ఇసురుతూ ఉంటే మీనాక్షి వాటిని ఎవరూ చూడకుండా తింటూ ఉండేది. అలా వీళ్ళిద్దరి మధ్య బంధం బలపడింది. ప్రతిరోజు సాయంత్రం టైంలో మీనాక్షి తన బాల్కనీ ఎక్కితే సుజాత కూడా వచ్చేది. అయితే సుజాత హస్బెండ్ అయిన ముఖేష్కి ఈ విషయం అస్సలు నచ్చదు. దాంతో సుజాతని చాలాసార్లు అన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని అంటాడు. దాంతో సుజాత సరే అని అంటుంది. కానీ మీనాక్షి యొక్క కష్టాన్ని చూసి తను తట్టుకోలేదు. అందుకని తనతో స్నేహాన్ని అలాగే కొనసాగుతూ ఉంటుంది. అయితే ఒకసారి మీనాక్షి సుజాతతో ఇలా అంటుంది, ఆంటీ, మా అమ్మా నాన్న ఊర్లో ఉండేటప్పుడు నన్ను చాలా బాగా చూసుకునేవారు. వీళ్ళు నా అమ్మా నాన్న కాదు. మా నాన్న చనిపోయాక మా అమ్మని ఊర్లో వాళ్ళంతా ఫోర్స్ చేశారు. ఒకే అమ్మాయి ఉంది, చిన్నపిల్ల, నువ్వు 2వ పెళ్లి చేసుకుంటే తనకి తండ్రి దొరుకుతాడు అని చెప్పి మా అమ్మకు 2వ పెళ్లి చేశారు. అయితే కొన్ని రోజులకు అమ్మ చనిపోయింది. తర్వాత ఈ నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు పుట్టారు. వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు. కానీ నన్ను చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇబ్బందులకు గురి చేశారు. చాలా పని చేయిస్తూ ఉంటారు. కానీ నా కడుపు నిండా అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు. ఎలాగోలాగా ఇంటర్మీడియట్ వరకు చదివాను. కానీ తర్వాత చదువులకు వాళ్ళు పంపలేదు నన్ను. కానీ వాళ్ళ కూతుర్లను బాగా చదివించుకుంటున్నారు, నన్ను ఇంట్లో పని మనిషిలా చూస్తున్నారు అని బాధపడుతుంది. దాంతో సుజాత ఇలా అంటుంది, మీ అమ్మ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు లేరా అని. ఉన్నారు, ఎందుకు లేరు, కానీ వాళ్ళు నన్ను పట్టించుకోరు. ఎందుకంటే మా నాన్న ప్రాపర్టీ నా పేరు మీద ఉంది. దాంతో ఈ నాన్న ఏమో నన్ను వదలట్లేదు. ఆ ప్రాపర్టీ నేను ఈ నాన్న పేరు మీద రాసేస్తే ఇంకా వీళ్ళు నన్ను పట్టించుకోరు. అప్పుడు నేను ఆ ప్రాపర్టీ కూడా లేకుండా అనాథని అయిపోతాను అని అంటుంది.
దాంతో సుజాత తన యొక్క గతాన్ని తెలుసుకుని చాలా బాధపడుతుంది. ఆ రోజు రాత్రి ముఖేష్‌తో ఇలా అంటుంది. "ఆ అమ్మాయి చాలా కష్టాల్లో ఉందండి. పాపం ఆ అమ్మాయిని చూస్తేనే జాలి వేస్తుంది. ఆ తల్లి కూడా ఆ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది. కానీ ఈ అమ్మాయికి మాత్రం చిన్నప్పటి నుంచి నరకం చూపిస్తుందంట" అని అంటుంది. దాంతో ముఖేష్ కోపంగా, "నీకు ఎందుకు పక్కింటి వాళ్ళ విషయాలు? నువ్వు ఇంకోసారి ఆ అమ్మాయి గురించి మాట్లాడకు. ఆ అమ్మాయిని కలిసినట్లు నాకు తెలిస్తే నేను ఊరుకోను" అని అంటూ కోపంగా పడుకుంటాడు. ఆ మరుసటి రోజు మీనాక్షి తల్లిదండ్రులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మన పిల్లల చదువుల కోసం వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. మనం ఎందుకు ఈ ఊర్లో ఉండి డెవలప్మెంట్ లేకుండా ఉండాలి? మనం కూడా మన పిల్లలతో పాటు ఉందాం. వాళ్ళ మంచి చెడులు చూద్దాం అని అంటుంది. దాంతో మీనాక్షి తండ్రి ఇలా అంటాడు. మరి మీనుని ఏం చేద్దాం అని. అప్పుడు తను ఇలా అంటుంది. మీను ఏముంది, ఇక్కడే ఉంటుంది. తెలిసిందే కదా మనం వెళ్ళేది టౌన్‌కి. అక్కడ ఒక మనిషి పెరిగితే ఎంత ఖర్చు ఉంటుందో. అందుకనే మీనాక్షిని ఇక్కడే ఉంచేద్దాం అంటూ మాట్లాడుకుని ఒక వారం తర్వాత మీనాక్షితో ఇలా అంటారు. మేము పిల్లల చదువు రీత్యా వేరే ఊరు వెళ్తున్నాం. నువ్వు ఇక్కడే ఉండు. బాగా తిని ఆనందంగా హ్యాపీగా ఉండు అంటూ తన కోసం కొంచెం డబ్బు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీనాక్షికి ఏమీ అర్థం కాదు. ఏంటి వీళ్ళు నన్ను ఇలా వదిలి వెళ్ళిపోయారు, నాకు భయం వేస్తుంది అంటూ అంత పెద్ద ఇంట్లో తను భయపడుతూ తిరుగుతూ ఉంది. తను ఒక్కదే ఉండడం వల్ల తనకు లేనిపోని ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాంతో భయపడి ఎదురింటి ఆంటీ అయిన సుజాత ఆంటీ ఇంటికి వెళ్ళి తన తలుపులు బాదడం మొదలు పెడుతుంది. ఎట్టకేలకు సుజాత రావకపోవడంతో తన యొక్క తలుపులను చాలా గట్టిగా బాదుతూ ఉండడంతో సుజాత ఎవరు ఇంత గట్టిగా శబ్దం చేస్తున్నారు అంటూ తలుపులు తీస్తుంది. సుజాత మీనాక్షిని చూసిన వెంటనే షాక్ అవుతుంది. షాక్ అవుతూ ఇలా అంటుంది. మీ అంకుల్ వచ్చే టైం అయింది. మీ అంకుల్ నిన్ను చూసారంటే కోప్పడతారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకేదైనా అవసరం ఉంటే చెప్పు, నేను పైకి వస్తాను అని అంటుంది. దాంతో మీనాక్షి ఇలా అంటుంది. లేదా ఆంటీ, మా అమ్మ నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయారు. నాకు భయం వేస్తుంది. మీరు నన్ను మీ ఇంట్లోకి రానివ్వండి అంటూ ఏడుస్తుంది. దాంతో సుజాత చాలా జాలి పడుతుంది. కానీ ఇలా అంటుంది. నేను నిన్ను నా ఇంట్లోకి రానివ్వలేను. ఎందుకంటే నా భర్తకి ఇష్టం లేదు. దయచేసి నువ్వు నీ ఇంట్లో ఉండు. నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పు, నేను నీ అవసరాన్ని తీరుస్తాను అని అంటుంది. దాంతో సుజాత సరే, నేను మాత్రం ఆ ఇంట్లోకి వెళ్ళను. నేను ఎక్కడికైనా నడుచుకుంటూ పోతాను కానీ ఆ ఇంట్లోకి వెళ్ళను. నాకు ఎందుకో ఆ ఇంట్లోకి వెళ్తుంటే భయం వేస్తుంది. అది చాలా పెద్ద ఇల్లు కదా, నాకు భయం వేస్తుంది అంటూ ఏడుస్తుంది. దాంతో సుజాతకు జాలి వేసి వయసులో ఉన్న అమ్మాయి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అని అనుకుని తన ఇంట్లోకి తీసుకువస్తుంది. నువ్వు ఒక 4 రోజులు నా ఇంట్లోనే ఉండు అంటూ తనకి సర్ది చెప్తుంది. తనకి ఎంతో కొంత అన్నం పెడుతుంది. తను అన్నం తిని అక్కడ కూర్చుని ఉంటుంది. అంతలో ముఖేష్ తలుపు కొడుతూ ఉంటాడు. దాంతో భయపడుతూనే సుజాత వెళ్ళి తలుపు తీస్తుంది. ముఖేష్ లోపలికి వచ్చిన వెంటనే మీనాక్షిని చూస్తాడు. మీనాక్షిని చూసిన వెంటనే ముఖేష్ యొక్క కళ్ళు ఎర్రబడతాయి. బెడ్రూమ్లోకి వెళ్ళి సుజాతని పిలుస్తాడు. ఆ అమ్మాయి ఏంటి ఇక్కడ అంటూ కోపంగా అడుగుతాడు. అప్పుడు సుజాత ఇలా అంటుంది. ఏమీ అరవకండి ప్లీజ్. తన తల్లిదండ్రులు తనని వదిలి వెళ్ళిపోయారు అంట. పాపం చిన్నపిల్ల చాలా భయపడుతుంది. అందుకనే తీసుకువచ్చాను అని అంటుంది. దాంతో ఎన్ని రోజులు ఉంటుంది అని ముఖేష్ కోపంగా అంటే ఒక 4 రోజులుండి వెళ్ళిపోతుంది అని అంటుంది. దాంతో ముఖేష్ 4 రోజుల నిజమేనా అని అంటాడు. దాంతో తలదించుకుంటుంది సుజాత. అయితే అప్పుడు ముఖేష్ ఇలా అంటాడు. సరే, నువ్వు త్వరగా అన్నం వడ్డించు, నేను పడుకోవాలి, రేపొద్దున ఆఫీస్కి వెళ్ళాలి అంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు బెడ్రూమ్లో కూర్చుని సుజాతతో ముఖేష్ ఇలా అంటాడు. పాపం తనని చూస్తుంటే జాలి వేస్తుంది నాకు కూడా అని అంటాడు. దాంతో సుజాత షాక్ అవుతుంది. నిజమా అండి అని అంటే, అవును, మొన్నటిదాకా తన తల్లిదండ్రులు ఉన్నారు కదా, నాకు వాళ్ళ పర్సనల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి అనాథ. కానీ ఆ అమ్మాయిని ఇలా మన ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదు. మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామా అని అంటాడు. దాంతో సుజాతకి ఏమీ అర్థం కాదు. ఏంటండి మీరేనా అని అంటుంది. దాంతో అవును నేనే. ఒక ఆడపిల్ల యొక్క తండ్రిని కాకపోయినా సరే ఆ అమ్మాయిని చూస్తే నాకు జాలి వేస్తుంది. ఎంతైనా ఎవరూ లేని అనాథ అయిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఇంట్లోనే పడి ఉంటుంది కదా అని అంటాడు. దాంతో వెంటనే సుజాత మరుసటి రోజు మీనాక్షితో ఇలా అంటుంది. నీకు మా అబ్బాయి అంటే ఇష్టమేనా? నువ్వు హాల్లో చూసావు కదా ఫోటో, అది మా అబ్బాయిదే. ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నాడు. నిన్ను మా ఇంటి కోడలుగా ఇక్కడే ఉంచుకుందాం అని అనుకుంటున్నాము అని అంటుంది. దాంతో మీనాక్షి చాలా సంతోషపడుతుంది. తను సిగ్గుపడుతూ తన అంగీకారాన్ని తెలుపుతుంది. తర్వాత సుజాత తన కొడుకుకి ఫోన్ చేసి
విషయం మొత్తం చెప్తుంది. తన కొడుకు కూడా చాలా మంచివాడు. ఇంకో సంవత్సరంలో తన చదువు అయిపోయి తను కూడా డాక్టర్ అయిపోతాడు. దాంతో తను కూడా సరే అమ్మా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని తన అంగీకారాన్ని తెలుపుతాడు. తర్వాత ఒక వారానికి సుజాత కొడుకు అయిన విశాల్ ఇంటికి వచ్చి మీనాక్షిని చూస్తాడు. దాంతో మీనాక్షి ఆ అబ్బాయికి చాలా నచ్చుతుంది. వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ చాలా బాగా జరుగుతుంది. ఆ తర్వాత పెళ్ళి కూడా చాలా సంబరంగా జరుగుతుంది. తర్వాత మీనాక్షి లైఫ్లో కష్టాలన్నీ పోతాయి. మీనాక్షి పెళ్ళి అయింది అని తన తల్లిదండ్రులకు తెలిసినా సరే వాళ్ళు ఏమీ పట్టించుకోరు. పైగా ఏ ఖర్చు లేకుండా పోయిందిలే అని సంతోషపడతారు. పెళ్ళి అయ్యాక మీనాక్షి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తన అత్తమామ తనని చాలా బాగా చూసుకుంటారు. అలానే భర్త కూడా తనని చాలా బాగా ప్రేమిస్తాడు. పెళ్ళి అయ్యాక విశాల్ మీనాక్షిని తనతో పాటు తీసుకువెళ్దామని చూస్తాడు. కానీ మీనాక్షి ఇలా అంటుంది, నేను ఇక్కడే ఉంటాను అత్తమామయ్యలకు సేవ చేసుకుంటూ అని అంటుంది. దాంతో విశాల్ చాలా సంతోషపడతాడు. తన అమ్మా నాన్నని అంత బాగా చూసుకోవడంతో విశాల్కి తన భార్య మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. కొన్ని రోజులకు విశాల్ కూడా పోస్టింగ్ వచ్చి తన ఊర్లోనే తన ఉద్యోగం చేసుకుంటూ తన భార్యతో సంతోషంగా ఉంటాడు. ఇలా మీనాక్షి తన పడిన కష్టాలన్నీ మర్చిపోయి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఇటుపక్క మీనాక్షి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం తమ కన్న బిడ్డలు తమని వాళ్ళ ఇంటికి రానివ్వరు. వాళ్ళని చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతూ వాళ్ళని ఇంటి నుండి బయటికి నెట్టేస్తారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళా వాళ్ళ పాత ఇంట్లోనే వచ్చి ఉంటారు. అది తెలుసుకున్న మీనాక్షి తన తల్లిదండ్రులను కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితిని చూసి జాలిపడి వాళ్ళని తన భర్త సహాయంతో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. తరువాత భర్త అత్తామామల అంగీకారంతో తన తల్లిదండ్రుల మంచి చెడులను చూస్తుంది. అయితే ఒకసారి తన తల్లిదండ్రులు మీనాక్షితో ఇలా అంటారు, మేము నీ పట్ల చాలా మూర్ఖులుగా ప్రవర్తించాము. దయచేసి మమ్మల్ని క్షమించు. మేము కన్న బిడ్డలు కూడా మమ్మల్ని ఇంటిలో నుండి తరిమేశారు. కానీ నువ్వు ఏ సంబంధం ఉండి మమ్మల్ని ఇలా సాగుతున్నావో మాకు అర్థం కావట్లేదు అని అంటారు. అప్పుడు మీనాక్షి ఇలా అంటుంది, మంచో చెడో నన్ను 20 ఏళ్ళు మీరు చూసుకున్నారు. దానికి ప్రతిఫలంగానే ఆ భగవంతుడు మళ్ళీ మిమ్మల్ని నా దగ్గరికి పంపారనుకుంటా. నేను మీ మంచి చెడులను చూసుకుంటూ మీ దగ్గరే ఉంటాను. మీరు ఏం బెంగ పెట్టుకోవద్దు. మీరు పాత విషయాలు ఏమీ తలుచుకోవద్దు అని అంటుంది. మీనాక్షి యొక్క మంచి మనసుకు తనకి అన్ని మంచి విషయాలే జరిగాయి. ఇదండి మీనాక్షి కథ. తను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో, సుజాత లాంటి ఒక మంచి మనిషి ఇంట్లో తను ఒక కోడలిగా వెళ్ళడం తన అదృష్టం అనే చెప్పాలి. ఎవరు తన కష్టాన్ని గమనించలేదు. కానీ సుజాత తన కష్టాన్ని చూసి తనని తన కోడలుగా చేసుకోవడం ఒక చాలా గొప్ప విషయం. మీరు సుజాత గురించి ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు.